సొరకాయ సర్వపిండికి 1 కప్పు సొరకాయ తురుము తీసుకోవాలి. ఇందులో తరిగిన కల్యమాకు, కొంచెం పుదీనా, కొంచెం తరిగిన కొత్తిమీర తీసుకోవాలి. ఇందులో 1 స్పూనున్నర నువ్వులు, 1 స్పూనున్నర శనగపప్పు తీసుకోవాలండి. ఇంకా చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, ఇందులోకి సరిపడినంత నేను 1 స్పూన్ వరకు వేస్తున్నాను కారము, దీనికి సరిపడినంత ఉప్పు, 1/3 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇంకా కొద్దిగా వేసుకుందాం. మీ ఉప్పు కంపెనీని బట్టి ఉంటుందండి, మీరు చూసుకొని వేసుకోండి. దీన్ని ఒకసారి కలబెట్టుకొని దీనికి తగ్గట్టుగా బియ్యం పిండి వేసుకొని మంచిగా ముద్దలాగా చేసుకుందాం. మీద పడింది చేయి మీద. ఇది మొత్తం కలుపుకుందామండి మంచిగా. ఇలా ముద్దగా చేసుకున్న ఈ పిండిని ఒక దాంట్లోకి మనం మంచిగా పెట్టుకుందాం. చాలా పిండి ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం పిండి తీసుకోవాలి, ఇలా ఒత్తుకోవాలి. చాలా బాగుంటుందండి సర్వపిండి, తెలంగాణ సర్వపిండి. సొరకాయతో చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. వర్షాకాలంలో అయితే మంచిగా వేడిగా తినాలనిపిస్తుంది. కొద్దిగా తీసుకొని దీన్ని నింపుకుందాం. ఇలా చేసుకొని మధ్య మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని ఇది కొద్దిగా రెండే వరకు ఆయిల్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెద్ద మంట మీద మనం దీన్ని పెట్టుకుందాం. ఇది ఆయిల్ వేడెక్కేంత వరకు పెద్దగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత చిన్నగా చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు సర్వపిండి అయ్యిందండి, కాలిపోయింది ఇది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని వేడి ఉంది. కావాలనుకుంటే టిష్యూ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు. కొంచెం వేడి ఎక్కువ అలవాటు అయిపోయినాయి వంటలు నాకు. ఇట్లా పట్టుకొని నాకు భయం ఏమి అనిపించదు. ఇలా తీసి ఇట్లా వేసుకుంటాను అంతే. ఇప్పుడు వేడి సర్వపిండి రెడీ అయింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.